రాష్ట్రంలో ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఇప్పుడు చర్చనీయాంశం. ప్రస్తుతం పాలనలో ఉండగా, పవర్లో ఉండగా నేరుగా ఆదివాసీ సమాజంతో నిన్న కూర్చుండి నిరసన చేసిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్ అధికారులకు ఎందుకు ఇంత రప్చర్ కావాల్సి వచ్చింది తెలుసుకుందాం. అన్న, ఏం జరిగింది అసలు నైట్లో? పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. వాస్తవంగా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో అనేక రకాల అంశాలని పెట్టి ప్రతి ఒక్కరికి హింసిస్తున్నారు. కేవలం ఆదివాసులనే కాదు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా సరే వారందరినీ కూడా ప్రత్యేకించి టార్గెట్ పెట్టుకొని చిత్రహింసలు చేయడం, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేయకుండా ఆపడం. వాస్తవంగా నిన్న జరిగిన సంఘటన ప్రధానమైనది ఏంటంటే, నేను చేపలు పెట్టడానికి మరి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది వాగుకి. ఎందుకంటే వాళ్ళు ఊరు పక్కనే, నాయకపూడి గూడు పక్కకి వాగు ఉంటుంది. ఆ వాగులో వెళ్ళి వాళ్ళని వీళ్ళు హంటింగ్ చేయడానికి వచ్చారని స్వయంగా అక్కడ ఉన్న లక్ష్మీనారాయణ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వాళ్ళని కూడా విపరీతంగా కొట్టడం, అంటే చేతులు వాసేటట్టు, విప్పు వాసేటట్టు, ఒకందైతే గోరు వెళ్ళిపోయింది, గోరు పగిలేటట్టు చాలా తీవ్రంగా కొట్టడం అనేది జరిగింది 5 యువకుల్ని. నేను చెప్తా, ఎవడైనా హంటింగ్ చేసే వ్యక్తి డేలో పోయి హంటింగ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉందా? అడవికి పోతే ఇసుకనే తీసుకురానిస్తలేరు, ఎవరిని కూడా అసలు అడవికి అడుగు పెట్టనీయకుండా చేస్తున్నారు. అలాంటిది ఈరోజు హంటింగ్ చేసే పరిస్థితి ఎక్కడుంది? సరే, చేసిన వాళ్ళు గతమైన అట్లాంటి నేరమైన చరిత్ర వాళ్ళకు ఉన్నదా? నిజంగానే గతంలో ఎక్కడైనా హంటింగ్ చేసినట్టు చరిత్ర ఎక్కడైనా ఉందో? ఏం లేదు. కానీ కేవలం వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళ మీద అనేక రకాల ఇబ్బందులు పెట్టి 7 గంటల పాటు అడవిలో తిప్పి వాళ్ళని ఎక్కడో కడపకి తీసుకెళ్లారు. ఒకడు తప్పించుకొని బయటకు వస్తే ఆ విషయం తెలిసింది, లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియనటువంటి పరిస్థితి నేను తీసుకొచ్చారు. ఇది మొదటిసారి కాదు. ఎన్నికల కంటే ముందే అదే నాగపూడి వాళ్ళని కొట్టి కేసులు పెట్టి ఇబ్బంది చేశారు. మీడియా వాళ్ళతో మీడియా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇలాంటి ప్రాంతంలో ఇబ్బందులు లేవు. వాస్తవంగా ఎన్నికల కంటే ముందు కూడా హెవీ వైస్కి విషయంలో నేను ఈ ప్రాంతంలో హామీ ఇచ్చినా, కంపల్సరీ దాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పిన, అనుకున్నట్టే కొట్లాట చేసి మరి హెవీ వెహికల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది కాకుండా ప్రత్యేకించి ఈరోజు మేము అందిరం మిల్లని ఇచ్చినాం, సీసీ రోడ్లు ఇచ్చినాం, మిగతా డెవలప్మెంట్ సంబంధించిన భవనాలు ఇచ్చినాం. అవన్నీ కూడా చేయకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. వీరు ఏమని అంటే, బఫర్ జోన్ ఏరియా, మీరు రెవెన్యూ నుంచి కూడా ఇసుక తీసుకెళ్ళదు, ఇప్పుడు గోదావరి నుంచి ఇసుక తీసుకురాకూడదు, ఒకవైపు మొరిగూడెం నుంచి అక్కడ నుంచి తీసుకురావద్దు, కవ్వాల నుంచి మేము ఇసుక తీసుకురావద్దు, ఎక్కడ కూడా ఇసుక అంటే తీసుకురావద్దు, అసలు అడవిలో వెళ్ళద్దు. సరే, మేము అడవిలో వెళ్ళకూడదని నేను అల్టిమేటం నేనే జారీ చేసిన. ఎవడైనా అడవిలో పోయి ఇసుక స్మగ్లింగ్ కావచ్చు, లేకపోతే కట్టెల స్మగ్లింగ్ కావచ్చు, ఎవరైనా చేసినా 100% అట్లాంటి వాళ్ళు నా కార్యకర్త ఉన్నా వదిలిపెట్టకండి, తప్పకుండా వాళ్ళని శిక్షించమని నేనే చెప్పిన. అలాంటిది ఈరోజు నా దగ్గర ఎవరు కూడా అట్లాంటి స్మగ్లింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఏది కూడా లేదు. కానీ అడవిలో ఉన్న చెట్టు అంతా మాయం ఎక్కడైతుంది? ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవడో ఒక అమాయకుడు దొరికితే వీళ్ళంతా దొంగతనం చేసేది అటవీశాఖ అధికారులే. కానీ వారంతా భారానంతా కూడా వాళ్ళ మీద మోపి ఎవడో ఒకటి దొరికితే ఇతనే మొత్తం అడవి నరకేసిండనే ఆలోచనతో, లేకపోతే ఏ రకంగా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. వారం రోజులు, ఒక 15 రోజుల క్రితం లోకల్ సర్పంచ్ జక్కుభూమిస్ మీద వారు ప్రత్యేకమైన దాడిని చేశారు. 50 మంది, ఏదో ఉగ్రవాదిలాగా అతను ఉగ్రవాది, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇదన్నట్టు 50 మంది పోయి వాళ్ళ ఇంట్లో దాడి చేసే ప్రయత్నం చేశారు. సరే, అదే అయిపోయింది. జనరంలో మన ఇంకోటి నిన్ను కాదు మొన్న ఉడుంపూలో చూసాం, కేజ్వీలు దున్నడానికి పోతే వాళ్ళని ఇది చేయడం అనేది జరిగింది. అంటే నేను ఏమంటున్నా, ట్రాక్టర్ బయటికి వెళ్తే వాళ్ళని లోపల తీసుకొచ్చి పెట్టడం. ఈ రేంజ్ ఆఫీస్లో ట్రాక్టర్లు ఉంటాయి, ఇప్పుడు ఇంధనపల్లి రేంజ్ ఆఫీస్లో పోయినా ఒక 10-15 ట్రాక్టర్లు ఉంటాయి. అంటే ట్రాక్టర్లు బయటికి వెళ్ళడమే పాపం. ఈ రకమైన హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే నేరుగా నిన్న ఆదివాసీ యువకులను కొడుతూ మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడనే దుర్భాషలు జరిగినాయని కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తారు. ఈ అంశం మీ దృష్టికి వచ్చిందా? నాకు చాలా స్పష్టంగా తెలిసింది. మీ పులి ఏదని వాళ్ళు వెటకారం చేస్తున్నారు. మీ టైగర్ ఎక్కడుంది? పులి అన్నారు కదా, మీ పులియాజీ కాపాడుతానన్నారు. అదే చెప్తున్నా, పులిని పులుందో లేదో తెలియదు నాకు. విడవంబోజు అనే పులి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, అది రాసి పెట్టుకోవాల్సింది వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు. నేను ఏమంటున్నా, వాళ్ళు వెటకారం చేసేదానికంటే సమస్యను ఎట్లా పరిష్కారం చేద్దామనుకోవాలి. ఈరోజు వాళ్ళు బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళు, వెధవలు,
స్మగ్లింగ్ చేసే దొంగలు ఈ ప్రాంతంలో వచ్చేసి ఈరోజు అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు. నేను అనేక సందర్భాలు చెప్పిన ఇది వాంటెడ్లీ చేస్తున్న చర్య, ఈరోజు ప్రభుత్వాన్ని బదనం చేసే చర్య. ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటవీ శాఖ బదనం అవుతుంది. దీని అంతటికి కారకుడు ఈ ప్రాంతంలో సాంతరం వాళ్ళ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఈరోజు డిఎఫ్ఓలు కావచ్చు, ఎఫ్ఆర్ఓలు కావచ్చు, ఈ సాంతరం ఉండబట్టి మేము నరకం అనుభవిస్తున్నాం, ఇతను చేయబట్టే మేము ఇంత చేయాల్సిన పరిస్థితి అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించి కొంతమంది తొత్తులు, కొంతమంది ఎఫ్ఆర్ఓలు ఇలాంటి దందాలు చేస్తున్నారు. ఇప్పుడు జన్నారం సంబంధించిన ఎఫ్ఆర్ఓ గారు కావచ్చు, ఉడుంపూర్కి సంబంధించిన ఎఫ్ఆర్ఓ గారు కావచ్చు, జన్నారం సంబంధించిన ఎఫ్ఆర్ఓ కావచ్చు, దాంతోపాటు కిరాణ్ అనే ఎఫ్ఆర్ఓ ఖానాపూర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఒక క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళు. అదేవిధంగా ఒక బీటా ఆఫీసర్ ఇక్కడ కింగ్ ఫిషర్ అనే వాడు ఉంటే వాడు ఒకడు. నేనేమంటున్నా, ప్రత్యక్ష దాడులు దిగితే నేను బాధ్యుని కాదు. ఈరోజు తిరుగుబాటు వచ్చినప్పుడు కంపల్సరీ జనాలు తిరుగుబాటు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నేను నిలబడతా, మీ పక్షాన్ని ఉండా. నా పోరాటం అటవీ శాఖతోటే. వాళ్ళ వైఖరి మారాలనుకుంటున్నా. ఈరోజు జనారం వెనుకబాటు కారణం ఏంటిది? ఎప్పుడైతే వీళ్ళు హెవీ వెహికల్స్ రాకుండా చేశారో ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇక్కడ ఏం దందాలు నడవా. ఇసలు నిజం చెప్పాలంటే జనరం ఉండడానికి ఇష్టపడతలేరు. అలాంటి సిచ్యువేషన్ని అటవీ శాఖ అధికారులు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా, వాళ్ళ వైఖరి మారాలి. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన విషయంలో ఇమ్మీడియట్లీ అతన్ని సస్పెన్షన్ చేయాలని 24 గంటలు టైం ఇస్తున్నా. ఇప్పటికే 12 గంటలు టైం అయిపోయింది, ఇంకా 12 గంటల టైం ఉంది. అందుకే ఒక కార్యాచరణ డిక్లేర్ చేయడానికి ఈరోజు ఇక్కడ జన్నరం ముఖ్యులతోటే ఇక్కడ నేను కూర్చోవడం జరిగింది. కవ్వాల్ టైగర్ అనేది జనరం నుంచే ముఖద్వారం. కాబట్టి ఇక్కడ నుంచే మన ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఉడుంపూర్లో ఆల్రెడీ సహాయ నిరీక్షణ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎవరు కూడా అక్కడ నీళ్ళు ఇవ్వడం కావచ్చు, ఇదన్నీ కూడా ఎవరు కూడా చేయదని తీర్మానం ఇచ్చారు. ఇక్కడ కూడా మా పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఇదే చేద్దాం అని అనుకున్నారు. బట్ మా వాళ్ళని నచ్చజెప్పి అట్లా కాదు, సహాయ నిరీక్షణ చేయడం మంచిది కాదు, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే అనుకొని వాళ్ళందరినీ మాట్లాడి మరి గతంలో అధికార పార్టీలో ఉన్నారు. ఈ అంశం ఏమన్నా ముఖ్యమంత్రి దృష్టికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగిందా? మీరు అధికారంలో ఉండగా పోయి రోడ్డు మీద కూర్చుండి ధర్నా చేయడం ఏంటని కొంతమంది ఆ బ్రోకల్ గాళ్ళకి చేత కాదు. కాబట్టి నేను అధికార పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అది చేస్తున్నా. ఆ ప్రతిపక్షంగా దమ్ముంటే రోడ్డు మీద వచ్చి మాట్లాడము, ఇంకేదో ఈ బీద వాళ్ళు కావచ్చు, ఇల్లు కట్టనిచ్చే కార్యక్రమం ఏవైతే చేస్తారో వాళ్ళైనా వచ్చి మాట్లాడాలి. వాళ్ళకి చేత కానప్పుడు ఏం చేస్తాం? నేనే ప్రతిపక్ష హోదాని కూడా పాటిస్తున్నా. ఈరోజు అధికార పార్టీ ఏంటిది? నా జనాలకి అన్యాయం జరగడం నేను చూస్తూ కూడా ఈరోజు జనాలని ఇల్లు కట్టనిస్తలేరు, ఈరోజు సీసీ రోడ్లు వేయనిస్తలేరు, ఇసుక తీసుకురానిస్తలేరు, కేజీలను నడవనిస్తలేరు, ట్రాక్టర్ని బయటికి వెళ్తే వాళ్ళను సీజ్ చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పెట్టుకుని ఇంత పెద్ద అరాకర జరగంగా నేను ఎందుకు చూస్తూకుంటా? ఈరోజు ఈ ప్రాంతంలో నాకు ప్రజలే ముఖ్యం, ప్రజలకు యొక్క బాగోగులు నాకు ముఖ్యం. అలాంటప్పుడు నేను అధికార పార్టీ అయినప్పుడు కూడా నా యొక్క పోరాటం అధికార పార్టీతోటి కాదు, నా యొక్క పోరాటం అటవీ శాఖతోటి. ఈరోజు అటవీ శాఖ యొక్క వైఖరి మారాలి. తప్పకుండా ఈ వినయ్ కుమార్ రెడ్డి పీసీఎఫ్ ఎవరైతే వచ్చారో ఇమ్మీడియట్లీ వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా సాంత్రం అనే వ్యక్తిని ఈ ప్రాంతం నుంచి కూడా తీయాలని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా అది చిరకాల డిమాండ్ ఉంది, అది తప్పకుండా అతను తీయాల్సిందే. అదేవిధంగా ఇంకా 12 గంటల టైం ఉంది. 12 గంటల లోపల ఈరోజే ఒకవేళ డిసైడ్ చేయకపోతే రేపటి రోజున ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా తీర్మానాలు జరుగుతాయి. సహాయ నిరాకరణ కోసం ముందస్తుగా ఆదివాసులే తీర్మానాలు చేస్తారు. ఈరోజు మా వ్యవస్థ అంతా కూడా తీర్మానాలు చేస్తుంది. వీరెక్కడ తిరిగే పరిస్థితి ఉండదు, అడవిలో వెళ్ళరు. ఎవరైతే బ్యాస్ క్యాంప్ వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి ఉంటుంది. వేరే ప్రాంతం ఈ ప్రాంతంలో వచ్చి పని చేయడు, పని చేయనీయం కూడా. అది కారకాణిగా చెప్తున్నా. వాళ్ళు అనుకుంటారు ఇది సపరేట్ సామ్రాజ్యం అని. ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలో మేము సపరేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. తప్పకుండా ఎవరితోటి మాకు పని పాట ఏం లేదు. నేను డైరెక్ట్ మాట్లాడుతూ అవసరం వస్తే ఆదివాసీల కోసం నా ఎమ్మెల్యే పదవినైనా వదిలిపెడతా, కానీ వాళ్ళకి ఇబ్బంది జరిగితే నేను ఊరుకోనని. ఎందుకు అంత మనోవేదన కలిగింది మీకు? ఎందుకు ఈరోజు మనోవేదన నాట్ ఓన్లీ ఆదివాసులు, ఈ ప్రాంతవాసుల కోసం వస్తున్నా. దీంట్లో చాలామంది ఎస్సీలను, చాలామంది బీసీలను, చాలామంది ఓసులు ఉన్నారు. ఆదివాసులతో పాటు వాళ్ళు కూడా వ్యవసాయ భూములు చాలా సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటారు. నా ఆవేదన, కోపం అంతా ఒకటే. అటవీ శాఖలు చేసే అరాచకల విషయంలో నేను స్పందిస్తున్నా. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఏ విషయంలో అయినా నేను అడుగుయా. ఇప్పటికీ నా మీద 52 కేసులున్నా, ఇంకా 100 కేసులైనా పర్వాలేదు, జైలుకైనా వెళ్తా. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం నేను వదిలిపెట్టా. ముఖ్యమంత్రి స్పందించినా ఈ అంశంలో? ఇంకా స్పందించలేదు. స్పందిస్తారు కావచ్చు, వేరే బోనాల కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఏదేమైనా సరికి మీరు ఇంతకుముందు చెప్పారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారా. నేను ఈ యొక్క విషయాన్ని అనేక సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా ఆ యొక్క అంశం విషయంలో చర్చకి దారితీసిన. ఈరోజు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఈరోజు దీని మీద స్పందన రాలేదు. సరే, వారి యొక్క ఏమనుకుంటామంటే ముఖ్యంగా అటవీ శాఖ అసలు మంత్రి మాట వింటున్నారా వింటలేరా నాకు తెలియదు. కానీ తప్పకుండా ఈ విషయంలో అనేక సందర్భాల్లో నేను చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అటవీ శాఖ అనేది మేము ఈ భారతదేశంలో ఏందో
మాది సపరేట్ దేశం, ఈ యొక్క టైగర్ జోన్ మా సపరేట్ దేశం, సపరేట్ రాజ్యాంగం ఉంది కోణంలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ రాజ్యాంగం ఏంటిది నేను చూపెడతా. రైట్, ఇది పరిస్థితి. మళ్ళీ మాట్లాడిద్దాం. అయితే ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పందించలేదు. మరి స్పందిస్తారని ఆశిస్తున్నా. ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పడం జరిగింది, స్పందించలేదు. స్పందించాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ అంశం రేపటి నుంచి చాలా తీవ్ర స్థాయికి చేరబోతుంది. ఇప్పటికే సహాయ నిరాకరణ కొన్ని ప్రాంతాలలో స్టార్ట్ అయింది, ఉడుంపూర్ లాంటి ప్రాంతాల్లో. అయితే ఆదివాసీ ప్రజల కోసం ఏది చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా. ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటా. ఒక వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వెంటనే శాంతారాముని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. దాంతోపాటు ఆదివాసీ యువకులపై నిన్న జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆయనతో పాటు కొంతమంది అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని చెప్తున్నాను. ఓటు స్టూడియో.